సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి పురస్కరించుకుని సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబానగర్ సేవాలాల్ మహారాజ్ ఆలయం నుండి గణేష్ నగర్ సంత్ సేవాలాల్ మందిరం వరకు ఆటపాటలు, డప్పు చప్పులు, భక్తి పాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సేవాలాల్ మందిరంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్చందర్ నాయక్, మోతీలాల్ నాయక్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బంజారా నాయకులు మోహన్ సింగ్, జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, పవన్, రాజు రాథోడ్, దేవీసింగ్ రాథోడ్, రాజు రాథోడ్, హరిసింగ్ రాథోడ్, జగన్ నాయక్, ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో బంజారాలు ఉద్యోగులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
जय जगदंबे माता की जय सेवालाल सेवालाल जयंती 286 जयंती సందర్భంగా గణేష్ నగర్ కాలనీలో భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అందరూ పాల్గొంటున్నారు. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఇదే విధంగా జరగాలి, ఇంకింత పెరగాలి అనేది అందరికి ఒక కోరిక. భక్తులకు కూడా అందరికీ మంచి జరగాలి, గురుగారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని నా యొక్క కోరిక. భాగమించుకున్నటువంటి అన్న తమ్ముళ్ళకి, బంజారా పెద్దలకి, సాంప్రదాయ దుస్తులతో ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా తల్లికి, యువకులకి, పాతికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సేవాలాల్ జయంతి కార్యక్రమం అధికారికంగా జరుపుకోవడం, మరి ఇక్కడ కలెక్టర్ శరత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వారి నాయకత్వంలో మరి అప్పటి మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే మరి ప్రతి బంజారా తండాలో, ప్రతి ఆలయంలో మరి అకుంఠిత దీక్షతో పూజలు నిర్వహించి తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యంగా మరి అందరం కూడా కలిసి సాధించుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం. మరి ఆ రకంగా మీరందరూ కూడా మరి నిండు మనసుతో నన్ను కూడా ఆశీర్వదించి మరి నా గెలుపులో ఈ పాత్ర ఉన్నందుకు మనసారా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు 2 కోరికలు ఉన్నాయి. మరి హైదరాబాద్లో బంజారా భవన్ చాలా అద్భుతంగా మనం నిర్మించుకోవడానికి కేసీఆర్ గారు మరి తనదైన శైలిలో మరి కోట్ల రూపాయలు వెచ్చించి ఒక అద్భుతమైనటువంటి భవనం మనం ఈరోజు నిర్మించుకున్నాం. గురుకులాలు కానీ మరి కుల భవనాలు కానీ మరి అవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. మనకున్న 2 కోరికలు, ఒకటి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బంజారా భవన్ను పూర్తి చేసుకోవాలని దానికి మీ కోరిక. మరి దాన్ని సత్వరంగా చేసుకోవడానికి నా వంతుగా నా ప్రయత్నం, మరి అధికారం ఈరోజు ఎవరున్నా అది ప్రయత్నం చేయడంలో లోపం ఉన్నది. మరి ఇంకోటి మరి అందరూ కూడా సెలవు దినంగా ప్రకటించాలని కోరుతా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి అదే కాకుండా మరి ఇక్కడ రాష్ట్ర స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు, జిల్లా స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ పాల్గొని మరి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి పూనుకొని వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరోసారి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. आज मार्केट कमिटी चेयरमैन हो છું से आज गवर्नमेंट सेवालाल आशीर्वादम છે. आज सेवालाल पूरी में सेवालाल कुड़ी में आज होने कारण आज गवर्नमेंट मैं संगारेड्डी में आज मार्केट कमिटी चेयरमैन हो છું. જે કારણે मैं सेवालाल ने मार जीवितांत ऋणपड़ी છું. कार्यक्रम तो आज आपने सेवालाल कुछ को मालूम है नहीं. सेवालाल हम जीते को नहीं, हमारे बाप जीते को नहीं, हमारे दादा जीते को नहीं, पर बापू रामराव बापू हम जीते था. आज जिंदा भगवान आज तांडो तांडो भरता नहीं. आज से अपन गवर्नमेंट ने बल्ला मार्ग में दूर करता नहीं. आज तांडे तांडे में गुड़ी बंधाता नहीं. आज से मार्ग में चला बापू सेवालाल बापू रामराव बापू आज रामराव बापू वाटे में चलता नहीं. आज अपन से आज थोड़े कपड़ा फेमस करके तो रामराव बापू बोल से रामराव बापू आपने बताओ जो मैंने वाट से जेर करता. आज रामराव बापू जी अपन बोले चली और सेवालाल बापू मार्ग में मैं सेवन चांदो को कहते हुए अच्छे के बंजारा भवन अजी कंप्लीट हो कह रहे थे. पेट्रोल चिंता करना
తో పాటు అది આપણે ప్రభుత్వમાં आज चेयरमैन से मैडम भी कहता है हम भी एक लेटर पाली थी हम भी एक लेटर था અને आज जगह साहब नहीं जीते तो भी आज प्रभुत्व में कृषि काम तो भी करता ही ला शक्ति से धैर्य से ఖచ్చితంగా ఈ 9వ కామని ఖచ్చితంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ आपण सेवालाल जयंती आपण बंजारा भवन में రోజు ఖచ్చితంగా देखताने मैं भी सारे भी लेटर देता है सर असेंबली में सारे भी बातें करने कहते हो અને જગારેડીને આના ચેરમેન મેડમ నిర్ణయం చేస్తాను ఖచ్చితంగా ఒక కార్యక్రమ అమౌంట్ भी ఖచ్చితంగా శాంక్షన్ कराताने અને ఖచ్చితంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక్కస్ కరజు కమిషన్కితానే ఈ సభాంగంగా కోరుతూ జై సేవాలాల్ జై మరియమ్మ ఈ అవకాశం ఇచ్చిన సేమ్